పాల్పడుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఈరోజు పెన్షన్దారులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరినీ కూడా కావాలని ఇబ్బంది పెట్టే ప్రక్రియకి ఈరోజు తరలిపారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని వక్రీకరించి వాలంటీర్లతోని ఇవ్వకుండా చేశారని తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలని చూస్తున్నారు. కూటమి మీద నెట్టాలని చూస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మీద. కోడ్ వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కార్యక్రమాలు జరగాలి. మీరిచ్చే సంక్షేమ కార్యక్రమాలు, మీరిచ్చే పెన్షన్లు అవన్నీ రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ము. మీ అయ్యే సొమ్ము కాదు, మీ అబ్బ సొమ్ము కాదు. అది మీ సొంత సొమ్ములాగా పెద్ద పోదులిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ము కాదు. సొంత సొమ్ము అంటే లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. అన్నీ అమ్మి దోసుకున్న సొమ్ము అంతా పంచిపెట్టు. ఎట్లా నువ్వు పంచిపెట్టిపోయి మేమైనా పంచిపెడతాం వచ్చిన తర్వాత. ఇప్పుడు సచివాలయ సిబ్బందితో కానీ మిగతా ఉద్యోగులతో కానీ పంపిణీ చేయమని చెప్పారు. చెబితే వాళ్ళు ఏమన్నారు, గతంలో మీరు వాలంటీర్ల సిస్టమ్ ప్రకారం ఇంటికి వెళ్ళి పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. ఇంటికి వెళ్ళి పంపిణీ చేయాలి ఇప్పుడు కూడా. అలా చేయకుండా వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము ఇంటికి వెళ్ళి పంపిణీ చేయం, మీరే వచ్చి తీసుకెళ్ళండి. గంటలు క్యూలో నిలబెట్టి ఇబ్బంది పెట్టి దాన్ని మామేనికి నెట్టాలని చూస్తున్నారు ఈ చెత్త ఫెలోస్. 12,000 కోట్ల రూపాయలు సొంత ప్రయోజనాలకు వాడుకొని మీ సొంత కాంట్రాక్టర్లకి ఉపయోగించుకొని ఖజానాలో డబ్బులు లేకుండా, పెన్షన్లకు డబ్బులు లేకుండా చేసి దాన్ని వేరే వాళ్ళకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు ముందే మేము 3 తారీఖు నుంచి ఇస్తాం. ఎందుకు చెప్పారు మీరు? 1వ తారీఖు ఎందుకు ఇవ్వరు మీరు? ఎవరిపై నెట్టాలని చూస్తున్నారు? కాబట్టి ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎప్పటిలాగానే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు చెప్పారు, ఎన్నికల కమిషన్ చెప్పారు, చీఫ్ సెక్రటరీ కూడా ముగ్గురు కలిశారు. ఎప్పటిలాగానే వాలంటీర్లు కాకుండా మిగతా ఉద్యోగులు ఇళ్ళకెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయమన్నారు. దాన్ని వక్రీకరించి ఇష్టారాజ్యంగా వీళ్ళ చెత్త మీడియాలో వాళ్ళ రకాల కథనాలు రాస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఎన్నికల నిబంధనల్ని తొంగలో దొక్కుతున్నారు. అధికారులు కూడా చాలా చోట్ల చోద్యం చూస్తున్నారు. అందుకే నిన్న చూస్తే సాక్షాత్తు ప్రధానమంత్రి సభలో భద్రత లేకుండా ఐపీఎస్ ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తే జరిగే పరిణామాలు నిన్న చూశారు ఎన్నికల కమిషన్. వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లా లేకపోతే వైసీపీ కార్యకర్తలా చెప్పాలి. అందరూ ఒకటే, అన్ని జిల్లాలు వీళ్ళ కార్యకర్తలతో నింపేసుకున్నారు. కలెక్టర్ని, ఎస్పీలని, డీజీపీలని అందరినీ. సాక్షాత్తు ప్రధానమంత్రి పాల్గొన్న సభలో ఈ ఐజీ కానీ, పల్నాడు ఎస్పీ కానీ ఎక్కడన్నా ప్రోటోకాల్ ప్రకారం భద్రత చేశారా? అసలు విఐపీల్ని ఫోన్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు ఒక మెమెంటో ప్రధానమంత్రికి ఇవ్వాలంటే వీళ్ళు ఒప్పుకోలేదు. అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఒక నిబంధన, మాకు ఒక నిబంధన. అందుకే బరి తెగించిన విధానంతో ఇష్టాంతంగా ప్రవర్తిస్తే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. ఇంకా చాలామంది ఉన్నారు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు. అది కూడా మార్చాలి.
ఇంకా నియోజకవర్గాల్లో ఇంకా మాకు ఒత్తిడి ఉంది, మేము ఇబ్బంది పెడతామని చెప్పి చెబుతున్నారు పోలీసు అధికారులు. నిన్న మన పిడుగురాళ్ళు కూడా ఒడ్డెర సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ కార్యకర్తల నాయకులు తీసుకెళ్ళి కొట్టారు. కొట్టే అధికారం మీకు ఎవరిచ్చాడు? పోలీసులకి. కేసులు తప్పుడు కేసులు పెట్టి ఇంకా వైసీపీ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ వాళ్ళు చెప్పినట్టు మాకు ఒత్తిడి ఉంది, మేమే తప్పుడు కేసులు పెడతాం, తీసుకొచ్చి కొడతాం, స్టేషన్లో రోజులు తరబడి ఉంచుతామంటే ఇది మీరు కూడా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయి. నియోజకవర్గంలో ఎవరైనా ఏ స్థాయి అధికారైనా మేమేం కూడా ప్రైవేట్ కేసులు వేస్తాం, మేమేం కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. ఈ ఎస్పీలు ఐజీలు పోయినట్టు మీరు కూడా పోతారు, ఇళ్ళకి పోతారు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన అవినీతి మీద, మీరు చేసిన అక్రమాల మీద ఏసీబీ దర్యాప్తు చేపిస్తాం, ఉద్యోగాలు ఓడతాయి, జైలుకి పోతారు. ఇంకా మీరు మారిన పక్షంలో ఇదే జరుగుతుంది మీకు భవిష్యత్తులో. ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకొని మీ నిబంధనల ప్రకారం మీ డ్యూటీ మీరు చేయండి. కానప్పుడు మేము కూడా ఏం చేయాలో మేము కూడా ఆలోచిస్తాం. చాలామందిని మేము కూడా చూసాం. ఈ ఎన్నికలు మేము 3 పార్టీలు కూడా ఛాలెంజ్గా తీసుకున్నాం. ఎటువంటి పరిస్థితిని కూడా ఫేస్ చేస్తాం. దీంట్లో ఎన్నికపోయే సమస్య లేదు. ఏ అధికారైనా ఇష్టారాజ్యంగా ప్రవర్తించి తగిన భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వదిలిపెడతామని మాత్రం